సో ద మెయిన్ థైరాయిడ్ హార్మోన్స్ ఆర్ T3 అండ్ T4. సో T4 ని థైరాక్సిన్ అని కూడా అంటారు. మీరు రెగ్యులర్ గా వేసుకునే టాబ్లెట్ అదే, కాకపోతే T4 వల్లనే T3 ఫామ్ అవుతుంది అనమాట. అయితే ఇవన్నీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. సో ఇదంతా కూడా మన బ్రెయిన్ లో స్టార్ట్ అవుతుంది. సో మన బ్రెయిన్ లో హైపోథైలమస్ అనేది థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ ని రిలీజ్ చేసి పిట్యూటరీ గ్లాండ్ కి సిగ్నల్ ఇస్తుంది అనమాట, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని రిలీజ్ చేయమని. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ చేసిన తర్వాత అది థైరాయిడ్ కి T4 ప్రొడ్యూస్ చేయమని సిగ్నల్ ఇస్తుంది. దాని వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ మన బాడీలో ఉన్న అయోడిన్ అండ్ థైరోసిన్ అనే నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్ ని యూస్ చేసుకుని, అదొక ప్రోటీన్, దాన్ని యూటిలైజ్ చేసుకుని T4 ప్రొడ్యూస్ చేస్తుంది. దాని ద్వారానే T3 రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఇప్పుడు మీరు మొత్తం బాగా గమనిస్తే T4 అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కానీ T4 ప్రొడ్యూస్ అవ్వాలంటే మాత్రం అయోడిన్ ప్లస్ థైరోసిన్ అనే ఒక ప్రోటీన్ కావాలి. సో ఈ థైరోసిన్ అనేది నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్, కానీ దీన్ని కంట్రోల్ చేసేది మాత్రం ఎసెన్షియల్ అమినో యాసిడ్ అనమాట. అందుకనే మనం తీసుకునే ఫుడ్ లో అయోడిన్ ఒక్కటే కాదు, అడిక్వేట్ ప్రోటీన్ ఉండాలి. అది ప్రోటీన్ అంటే నార్మల్ కూడా కాదు, 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉండే ప్రోటీన్ ఉంటేనే మీ మెటబాలిజం ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. లేదంటే మెటబాలిజం రైజ్ అవ్వదు, సరిగా పనిచేయదు. దానివల్ల మీకు ఫ్యాట్ లాస్ స్లో ఉండడం కానీ ఫ్యాట్ లాస్ కాకపోవడం కానీ జరుగుతుంది అనమాట. అయితే మీరు మొత్తం గమనిస్తే అయోడిన్ ప్లస్ థైరోసిన్ అనేది కాంబినేషన్ లో థైరాక్సిన్ రిలీజ్ అవుతుంది. కానీ దీనికి సంబంధించి ఏమంటే ఎంజైమ్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రోటీన్ బేస్డ్ అనమాట. అండ్ విటమిన్స్ కూడా కావాలి వీటికి. విటమిన్ B6, మ్యాంగనీస్, వైటమిన్ C అండ్ అయోడిన్ పెరాక్సైడ్, ఇది ఒక ఎసెన్షియల్ అమినో యాసిడ్. సో ఇవన్నీ ప్రోటీన్ బేస్డ్ అనమాట. సో ఈ కాంబినేషన్ లో ఉంటేనే మీకు ప్రాపర్ థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఇవన్నీ మనం చూసుకోకుండా, ఇవన్నీ మనకేం తెలియకుండా ఓన్లీ మనం ఫుడ్, రెగ్యులర్ ఫుడ్ తినుకుంటూ థైరాక్సిన్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే 25 mg కాస్త 50 to 75, 100, 125 పెరుగుతుందే తప్పించి మీరు ఫ్యాట్ లాస్ అవ్వరు, థైరాయిడ్ తగ్గదు. అందుకని సో ఇది కంప్లీట్ గా లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి దీన్ని ఒక ఆర్డర్ లో పెట్టగలిగితే మనం ఇవన్నీ పారామీటర్స్ లో ప్రాపర్ గైడెన్స్ లో సో మనం థైరాయిడ్ ని రివర్స్ చేయొచ్చు. సో మీరు మీ థైరాయిడ్ ని రివర్స్ చేసుకోవాలనుకుంటుంటే మీరు కామెంట్ చేయండి లేదా DM చేయండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.